రోల్స్ రాయ్స్ ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను తయారు చేస్తుంది. ప్రపంచంలోని ధనవంతులందరూ రోల్స్ రాయ్స్ ను కార్ సొంతం చేసుకోవాలని కలలు కంటారు. కానీ ఆశ్చర్యకంగా ఈ విలాసవంతమైన రోల్స్ రాయ్స్ ను స్థాపించిన వ్యక్తి బాల్యమంతా పేదరికంలో మరియు బాలకార్మికుడిగా గడిచింది. 1863లో ఇంగ్లాండ్ లోని ఒక చిన్న గ్రామంలో హెన్రీ రాయ్స్ జన్మించడంతో మొదలవుతుంది. రాయ్స్ కు కేవలం 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి తండ్రి వ్యాపారం దెబ్బతిని కుటుంబం వీధిన పడింది. కానీ ఇది సమస్యల ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత 9 ఏళ్ల వయసులోనే రాయ్స్ తన తండ్రి శాశ్వతంగా కూలిపోయాడు. దీనివల్ల వారి తల్లి పని మనిషిగా పని చేయాల్సి వచ్చింది. రాయ్స్ వార్తా పత్రికలు డెలివరీ చేసేవాడు. అప్పటి వరకు రాయ్స్ భవిష్యత్తు చీకటితో నిండిపోయింది. కానీ 14 ఏళ్ల వయసులో అతని జీవితంలో ఒక మలుపు వచ్చింది. అతని అత్త హెన్రీలోని సామర్థ్యం చూసింది. ఆమె గ్రేట్ నార్థన్ రైల్వేస్ కంపెనీలోకి వెళ్లి 20 పౌండ్లను చెల్లించి రాయ్స్ ను అప్రెంటిస్ గా చేర్పించింది. తర్వాత 3 సంవత్సరాలు రాయ్స్ రెయ్యింబవళ్లు కష్టపడ్డాడు. డజన్ల కొద్ది పుస్తకాలు చదివి ఫ్యాక్టరీలోనే పని చేస్తూ కార్పొరేటివ్ మ్యాథ్స్ మరియు అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రానిక్స్ పనిని నేర్చుకున్నాడు. 17 ఏళ్ల వయసులో వచ్చేసరికి అతను పూర్తి సామర్థ్యం ఉన్న ఒక మెకానిక్ గా మారాడు. 21 ఏళ్ల వయసు వచ్చేసరికి అతను మ్యాగ్మా వెస్టర్న్ అనే కంపెనీలో ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కంపెనీ మూతపడిపోయింది. అలాంటప్పుడు రాయ్స్ వేరే కంపెనీలోకి ఉద్యోగాలు తీసుకునే అవకాశం ఉన్నా తన సొంత ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంపెనీని తెరవాలని నిర్ణయించుకున్నాడు. తన 20 పౌండ్ల పొదుపును ఉపయోగించి పెంచెస్టార్ లో ఒక చిన్న ఆఫీస్ స్పేస్ తో FH రాయ్స్ అండ్ కంపెనీ ప్రారంభించాడు. తన స్నేహితుడు ఎర్నెస్ట్ భాగస్వామిగా చేర్చుకున్నాడు. ప్రారంభంలో నిలదొక్కుకోవడానికి రాయ్స్ ఏ పని దొరికితే అది చేశాడు. ఉదాహరణకు కుట్టు మిషన్ రిపేరు చేయడం, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు చేయడం వంటివి. కానీ తర్వాత రాయ్స్ కాలక్రమేణా ఎలక్ట్రికల్ లైటింగ్ మరియు ఫిట్టింగ్లకు డిమాండ్ బాగా పెరుగుతుందని గమనించాడు. అందుకే అతను ఆర్క్ ల్యాంప్స్, బల్బ్ హోల్డర్స్ మరియు ఎలక్ట్రికల్ డోర్ బెల్స్ ను తయారు చేయడం ప్రారంభించాడు. ఈ పని కంపెనీ తలరాతను మార్చేసింది. 19వ సంవత్సరం నాటికి కంపెనీ అమ్మకాలు 20,000 పౌండ్లు దాటిపోయాయి. 38 ఏళ్లలో రాయ్స్ ఒక కుటుంబం ఉండేది. అతను ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంత సవ్యంగా సాగుతున్న సమయంలో కథలో ఒక ట్విస్ట్ వచ్చింది. 1901లో జర్మనీ మరియు అమెరికన్ కంపెనీ బ్రిటిష్ ఎలక్ట్రికల్ మార్కెట్ లోకి ప్రవేశించారు. పోటీ ఒక్కసారిగా పెరిగింది. ఎలక్ట్రానిక్స్ పరికరాల ధర చాలా పడిపోయింది. ఎంత ప్రయత్నించిన రాయ్స్ వ్యాపారం కుప్పకూలిపోవడం మొదలు పెట్టింది. ఇంత కష్టపడి నిర్మించిన వ్యాపారం విఫలం అవుతుండడం చూసి రాయ్స్ శారీరక మానసిక ఆరోగ్యం వేగంగా దెబ్బతినింది. డాక్టర్ను సంప్రదించినప్పుడు అతనికి ఒక సాధారణ సలహా లభించింది. కోలుకోవడానికి రాయ్స్ కు స్వచ్ఛమైన గాలి ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు తన శరీరాన్ని కష్టపెట్టకుండా ప్రయాణించడానికి ఒక కారు కొనమని సలహా ఇచ్చారు. రాయ్స్ సెలవు తీసుకుని ఆపై డెకోవిల్ అనే ఫ్రెంచ్ కార్ ను కొనుగోలు చేశాడు. ఆ కారు చాలా శబ్దం చేసేది, బ్రేకులు అంత ప్రభావవంతంగా ఉండేవి కావు మరియు ఓవర్ హీటింగ్ వంటి సమస్యలు ఉండేవి. హెన్రీ వంటి పర్ఫెక్షనిస్ట్ ఈ కారు ప్రమాణాలను తక్కువ అనిపించింది. అందుకే అతను ఈ కారులో చిన్నపాటి మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తెలియకుండానే అతను ఆ కారుని పూర్తిగా మార్చేశాడు. పూర్తిగా మార్చేసిన కారు అసలు డెకోవిల్ కారు కంటే చాలా ఉత్తమంగా ఉండేది. ఇక్కడ నుంచి రాయ్స్ కు ఆత్మవిశ్వాసం వచ్చింది. అతను తన సొంత కారును తయారు చేయగలడు మరియు కారు వ్యాపారం కూడా చేయగలడు. అతను ఒక చిన్న బృందం ఏర్పాటు చేసి తన కొత్త కారు డిజైన్ చేయడం ప్రారంభించాడు. అన్ని భాగాలు డ్రాయింగ్లు పూర్తయ్యాక వాటిని వర్క్ షాప్ లో కాస్టింగ్ కోసం పంపారు. చివరికి రాయ్స్ ఒక 10 హార్స్ పవర్ ను మరియు 2 సిలిండర్ల కారు దిద్దుకుంది. నిశ్శబ్దంగా, తేలిక, మన్నిక మరియు విశ్వనీయత వంటి దాదాపు ప్రతి అంశంలోనూ ఈ కారు అప్పటికి ఉన్న ప్రతి కారు కంటే మెరుగ్గా ఉండేది. 1904 ఏప్రిల్ 1న దీన్ని మొదలుపెట్టి రోడ్ టెస్ట్ చేశారు. తన మొదటి టెస్ట్ లో ఇది ఎలాంటి సమస్య లేకుండా దాదాపు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. రాయ్స్ అదే మోడల్ ని మరో 2 కార్లను తయారు చేసి వాటిని పదే పరీక్షించి మెరుగుపరచడం ప్రారంభించాడు. ఇప్పుడు అతను ప్రపంచ స్థాయి కారును తయారు చేశాడు. కానీ అతను ఒకడే ఈ కార్లను ప్రపంచానికి తీసుకెళ్లలేడు. ఇలాంటి సమయంలో కథలోని రెండవ హీరో ప్రవేశించాడు, చార్లెస్ రోస్. రాయ్స్ తన కార్లను ఒక ఎగ్జిబిషన్ లో ప్రదర్శించినప్పుడు ఆ కార్లపై చార్లెస్ రోస్ దృష్టి పడింది. చార్లెస్ రోస్ మోటార్స్ అంటే మక్కువ ఉన్న వ్యక్తి. అతను ఉన్న నాణ్యత గల కార్లను విజయవంతమైన వ్యాపారాన్ని చేసేవాడు. రోస్ అప్పటికే ఒక లగ్జరీ బ్రిటిష్ కారు తయారీదారు కోసం వెతుకుతున్నాడు. అందుకే అతను రాయ్స్ ను కలిశాడు. కార్లను దగ్గరగా చూసి రాయ్స్ పట్ల ఎంతగానో ఆకట్టుకునడంతో తరువాత అతను తన వ్యాపార భాగస్వామ్యంతో ప్రపంచంలోని గొప్ప ఇంజనీర్ కనుగొన్నానని చెప్పాడు. తర్వాత 3 నెలల్లో ఈ కార్లను విక్రయించడానికి చార్లెస్ రోస్ మరియు హెన్రీ రాయ్స్ ఒక జాయింట్ వెంచర్ ప్రారంభించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ జాయింట్ వెంచర్ నుంచి విక్రయించబడిన కార్లకు రాయ్స్ రోస్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. 1906 మార్చిలో రోల్స్ రాయ్స్ లిమిటెడ్ అధికారికంగా స్థాపించబడింది. మొదటి 10, 15, 20 మరియు 30 హార్స్ పవర్ గల 4 రోల్స్ రాయ్స్ మోడల్ ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ కారుకైనా మార్కెటింగ్ చేయడానికి ఉత్తమ మార్గం ఆ కారు రేసింగ్ టోర్నమెంట్ లో పాల్గొనడమే అని రోల్స్ నమ్మాడు. అందుకే రోల్స్ టూరిస్ట్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో పాల్గొని రోల్స్ రాయ్స్ కార్లను ఉపయోగించి ఆ రేసులను గెలిచాడు. దాంతో పాటు అతను ఈ కార్లను అనేక కొత్త వేగ రికార్డులు కూడా సృష్టించాడు. ఈ అన్నిటిని రోల్స్ రాయ్స్ అప్పటికే గొప్ప కార్ల కంపెనీగా స్థాపించబడింది.
నిరూపించబడింది. కానీ వారికి అత్యంత విజయవంతమైన కారు కావాల్సి ఉంది. 1960 సంవత్సరంలో చివరిలో రాయ్స్ 40 to 50 హార్స్ పవర్ మరియు 6 సిలిండర్లతో కూడిన ఒక మోడల్ ను విడుదల చేశాడు. దాని బాడీ రంగు సిల్వర్ రంగులో ఉండేది మరియు దీన్ని నడపడానికి చాలా మృదువుగా నిశ్శబ్దంగా ఉండేది, అచ్చం దయ్యం లాగా. అందుకే దీని సిల్వర్ గోస్ట్ అని పేరు పెట్టారు. కారు మార్కెటింగ్ కోసం రోల్స్ 24,000 కిలోమీటర్లు ఎండ్యూరెన్స్ టెస్ట్ పాస్ చేశాడు. ఇందులో సిల్వర్ గోస్ట్ ను ఆదివారాలు మినహా 2.5 నెలల పాటు పగలు రాత్రి నిరంతరం నడిపాడు. 24,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశాడు. సిల్వర్ గోస్ట్ ఎలాంటి సమస్య లేకుండా ఈ పరీక్షల అన్నిటిలో విజయవంతమైంది. అంతేకాకుండా రోల్స్ అనేక ప్రదర్శనలు నిర్వహించాడు. అందులో అతను సిల్వర్ గోస్ట్ విస్పర్ టెస్ట్ కు కూడా గురి చేశారు. ఈ టెస్ట్ లో అతను కారు బోనెట్ పై ఒక నాణ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ దాన్ని పడగొట్టకుండా కారుని నడిపేవాడు. ఈ కారు అత్యంత మృదువైనది అని నిరూపించింది. ఈ వ్యూహాల వల్ల సిల్వర్ గోస్ట్ ప్రపంచంలోని ఉత్తమ కారుగా ప్రాచుర్యం పొందింది. ఈ సమయంలో రాజులు, రాణులు మరియు పారిశ్రామిక నాయకులు ఇది వారి మొదటి ఎంపికగా మారింది. రోల్స్ మరియు రాయ్స్ భాగస్వామ్య నిర్ణయంలో ఒక మాస్టర్ స్ట్రోక్ నిరూపించబడింది. వారికి నలువైపుల నుండి విజయం లభించింది. కానీ అప్పుడే ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. కాళ్లతో పాటు చార్లెస్ రోస్ కు ఏవియేషన్ అంటే కూడా చాలా మక్కువగా ఉండేది. 1910 జూలై 12న అతను రైట్ ఫ్లేయర్ అనే విమానాన్ని నడుపుతున్నాడు. ఫ్లైట్ సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టెయిల్ సెక్షన్ విరిగిపోయింది మరియు విమానం 100 అడుగుల ఎత్తు నుండి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల చార్లెస్ రోల్స్ ప్రాణాలు కోల్పోయాడు. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొదటి బ్రిటిష్ వ్యక్తిగా అతను నిలిచాడు. ఈ ప్రమాదం రాయ్స్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అతను ఈ నష్టం నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తుండగా 1911లో అతనికి మరో షాక్ తగిలింది. అతని ఆరోగ్యం వేగంగా క్షీణించింది మరియు డాక్టర్లు అతనికి బోల్ క్యాన్సర్ ఉందని చెప్పారు. అతనికి పెద్ద ఆపరేషన్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత కూడా డాక్టర్లు అతను కేవలం 3 నెలలు మాత్రమే జీవించగలరు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కూడా రాయ్స్ మంచం నుండి సిల్వర్ గోస్ట్ యొక్క డిజైన్ మరియు ఇంజనీరింగ్ లు మెరుగుపరచడం కొనసాగించాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. చూస్తుండగానే 3 నెలలు గడిచిపోయాయి మరియు రాయ్స్ 100% కోలుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత రాయ్స్ సిల్వర్ గోస్ట్ ను ప్రధాన మెరుగుదలలు చేశాడు. గ్రౌండ్ క్లియరెన్స్ పెంచబడింది, సస్పెన్షన్ మెరుగుపరచబడింది మరియు షాక్ అబ్జర్వర్లు కూడా బలంగా చేయబడ్డాయి. ఈ సమయంలో రోల్స్ రాయ్స్ కార్లు బొనెట్ పై వ్యక్తిగత చిహ్నాలు పెట్టే ధోరణి పెరిగింది. ఈ కంపెనీ ఇన్ ఆపరేటివ్ మస్కెట్లను పెడుతున్నారని, ఇది రోల్స్ రాయ్స్ యొక్క ఇమేజ్ ను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని ఆందోళన చెందాడు. అందుకే వారు తమ సొంత మస్కెట్ ను డిజైన్ చేయించారు. ఈ మస్కెట్ లో ఎర్లార్ గ్రానిటన్ అనే బ్రిటిష్ నటి మరియు మోడల్ ను ఉపయోగించారు. ఈ శిల్పం యొక్క స్త్రీ ముందుగా వంగి ఉన్నట్టుగా చూపుతుంది. ఆమె చేతులు వెనుకకు చూపి ఉన్నాయి. ఆమెపై వేగవంతమైన గాలి పడుతుంది. ఈ మస్కెట్ గ్రేస్ స్వేచ్ఛ మరియు వేగానికి సూచిస్తుంది. దీని పేరు స్పిరిట్ ఆఫ్ ఎక్స్టేసీ. ఎక్స్టేసీ అంటే అపరిమితమైన ఆనందం. ఈ అన్ని మెరుగుదల కారణంగా రోల్స్ రాయ్స్ అమ్మకాలు మరియు లాభాలు వేగంగా పెరిగాయి. 1913 నాటికి వారి లాభం 19,000 పౌండ్ల కంటే ఎక్కువగా ఉండేది. అంతర్జాతీయంగా బ్రాంచ్లు విస్తరించడానికి కూడా ప్రణాళికలు ఉన్నాయి. కానీ మళ్ళీ రోల్స్ రాయ్స్ కు దాదాపు నాశనం చేసే ఒక సంఘటన జరిగింది. 1914లో వరల్డ్ వార్ 1 ప్రారంభమైంది. కానీ రోల్స్ రాయ్స్ దీనికి సిద్ధంగా లేడు. ముందు యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీని ప్రభావం రోల్స్ రాయ్స్ వంటి లగ్జరీ కార్ల కంపెనీలపై ఎక్కువగా పడింది. అమ్మకాలు పడిపోయాయి మరియు కంపెనీ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. రోల్స్ రాయ్స్ యుద్ధంలో నిలదొక్కుకోలేడని అందరూ అనుకున్నారు. కానీ రాయ్స్ మనసులో వేరే ప్రణాళికలు ఉన్నాయి. రాయ్స్ సైనిక అధికారులతో సమావేశమయ్యాడు. దాని తర్వాత యుద్ధం విశ్వసనీయమైన మరియు అధిక పనితీరు గల వాహనాలు అవసరం ఉందని గ్రహించాడు. అందుకే రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ట్ లను మార్పు చేసి సాయుధ కారుగా మార్చాడు. కారు బాడీకి 8 మిలిటరీల మందపాటి కవచాన్ని అమర్చారు. ఒక మిషన్ గన్ అమర్చి తిరిగి రుజును కూడా అమర్చాడు. ఈ కారు మధ్య ప్రపంచంలో కఠినమైన ఎడారి ప్రాంతంలో ఆపరేషన్స్ నిర్వహించడానికి ఉపయోగించారు. ప్లస్ వీటిని గూఢచారి మిషన్ల కోసం కూడా ఉపయోగించారు. అలాగే సిల్వర్ గోస్ట్ నడపడానికి చాలా మృదువుగా ఉండేది కాబట్టి గాయపడిన సైనికులను తరలించడానికి కూడా ఇది ఉత్తమ వాహనం. అందుకే చాలా సిల్వర్ గోస్ట్ యుద్ధ అంబులెన్స్ గా మార్చారు. వీటిలో స్ట్రెచ్చర్లు, వైద్య పరికరాలు మరియు నర్సులకు సరిపోయే స్థలం కూడా కల్పించారు. రాత్రిపూట మిషన్ల కోసం ఎలక్ట్రికల్ లైటింగ్ అమర్చారు. ఈ అంబులెన్స్ వేలాది ప్రాణాలను కాపాడాయి. చివరిగా దీని లగ్జరీ ఫీచర్ల కారణంగా యుద్ధ సమయంలో రోల్స్ రాయ్స్ కార్లను ఉన్నత స్థాయి అధికారులు, దౌత్య మిషన్లు మరియు రాజు దూతలు కూడా ఉపయోగించారు. సైన్యంతో సన్నిహితంగా పనిచేసేటప్పుడు రోల్స్ రాయ్స్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ తమ విమాన ఇంజన్లు కూడా ఫ్రెంచ్ కంపెనీలపై భారీగా ఆధారపడుతుందని గ్రహించాడు. ఏదైనా బ్రిటిష్ కంపెనీ వారి ఇంజన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం తీవ్రంగా కోరుకుంది. ఆ అవకాశాన్ని చూసి రోల్స్ రాయ్స్ ఏరో ఇంజన్ తయారీలోకి ప్రవేశించాడు. రాయ్స్ స్వయంగా ఏరో ఇంజన్ డిజైన్లను నేర్చుకుని 1915లో తన మొదటి ఇంజన్ ది ఈగల్ ను విడుదల చేశాడు. ఈ ఇంజన్ పోటీదారులకు కంటే ఎక్కువ విశ్వసనీయంగా, తేలికగా మరియు ఇంధన సామర్థ్యం కలిగి ఉండేది. అందుకే బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ సంవత్సరం చివరి నాటికి 500 ఈగల్ ఇంజన్లు ఆర్డర్ ఇచ్చింది. కానీ రాయ్స్ ఇక్కడితో ఆగలేదు. అతను 1915 చివరిలో తేలికపాటి విమానాల కోసం హ్యాక్ ఇంజన్, 1916లో ఈగల్ ఒక చిన్న వేరియేషన్ ఫాల్కన్
ఇంజన్ ను మరియు 1918లో పెద్ద మరియు సుదూర విమానాల కోసం కోడర్ ఇంజన్ కూడా తయారు చేశాడు. ఈ ఇంజన్లు కారణంగా ఏరియల్ కాంబాట్ గూఢచారి మిషన్లు, యాంటీ సబ్మైరెన్ ఆపరేషన్ మరియు బాంబింగ్ మిషన్లు బ్రిటిష్ కు ప్రధాన ప్రయోజనం లభించింది. ఇదే వారి విజయంలో ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది. రోల్స్ రాయిస్ హీరో ఇంజిన్ తయారీలోకి ప్రవేశించడం ఒక అద్భుతమైన అడుగుగా నిరూపించింది. నేటికి వేలాది వాణిజ్య విమానాలు మరియు సైనిక విమానాల్లో రోల్స్ రాయిస్ ఇంజన్లు ఉపయోగిస్తున్నారు. 1918లో వరల్డ్ వార్ I ముగిసిన తరువాత 15 సంవత్సరాలు రాయిస్ కార్లు మరియు ఏరో ఇంజన్ రెండింటిపై దృష్టి సాధించాడు. అతను 20 అనే చిన్న మరియు చౌకైన కారును విడుదల చేశాడు. 20 అమ్మకాలు అంతగా ఆకట్టుకోలేదు. 1925 నాటికి లగ్జరీ కార్ల మార్కెట్ లో బెంట్లీ, డైల్వర్ మరియు కాడిలాక్ వంటి బ్రాండ్లు కారణంగా పోటీ బాగా పెరిగింది. రోల్స్ రాయిస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఒక బోల్ట్ కార్ అవసరం ఏర్పడింది. అందుకే వారు సిల్వర్ గోస్ట్ భర్తీ చేస్తూ మెరుగైన పనితీరు మరియు 4-wheel బ్రేక్ తో ది న్యూ ఫాంటైన్ ను విడుదల చేశారు. ఫాంటైన్ చాలా విజయవంతమైంది మరియు రోల్స్ రాయిస్ మళ్ళీ లగ్జరీ కార్ల మార్కెట్ లో కింగ్ గా నిలబెట్టింది. తర్వాత ఫాంటమ్ 2 కూడా విడుదలయ్యింది. దీనికి కూడా అంతే మంచి ఆదరణ లభించింది. 1931లో దివాలా తీయబోతున్న బెంట్లీని రాయ్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత రాయిస్ మరో ఐకానిక్ కార్ బెంట్లీ 3.5 లీటర్ ను డిజైన్ చేశాడు. ఇది రోల్స్ రాయిస్ మరియు బెంట్లీ అనే ఈ రెండు గొప్ప బ్రాండ్లను విజయవంతమైన సమ్మేళనంగా నిలిచింది. కానీ రాయిస్ ఈ కారును కల్లారా చూడలేకపోయాడు. 1933లో ఏప్రిల్ 22న 70 ఏళ్ల హెన్రీ రాయిస్ తన చివరి శ్వాస విడిచాడు. కారు ఉత్పత్తికి కొద్ది నెలల ముందు హెన్రీ రాయిస్ మరణించాడు. కారు ఉత్పత్తి అయినప్పటి నుండి నేటి వరకు రోల్స్ రాయిస్ ఎన్నో ఎత్తుఫలాలు చూసింది. ఒకవైపు ఫాంటమ్ 3, సిల్వర్ షాడో మరియు గోస్ట్ వంటి ఐకానిక్ కార్లను కూడా విడుదల చేసింది. మరోవైపు 1960లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనింది. దీని కారణంగా వారి ఏవియేషన్ మరియు ఆటోమొబైల్ వ్యాపారాలు వేరు చేయబడ్డాయి. ప్రస్తుతం రోల్స్ రాయిస్ మోటార్స్ ను BMW సొంతం చేసుకుంది. కానీ నేటికి రోల్స్ రాయిస్ తన ఐకానిక్ కార్ల కారణంగా అంతిమ విలాసానికి గొప్ప చిహ్నంగా ఉంది. రోల్స్ రాయిస్ ను సొంతం చేసుకోవడం అంటే రాయిస్ యొక్క పర్ఫెక్షన్ మరియు రోల్స్ యొక్క చరిష్మాను సూచించే ఒక మాస్టర్ పీస్ సొంతం చేసుకోవడం లాంటిది. హెన్రీ రాయిస్ యొక్క జీవిత కథం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నీతి ఏమిటంటే పరిపూర్ణత కోసం నిరంతరం శ్రమించడం మరియు సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం. పేద బాల్యం, అనారోగ్యం మరియు వ్యాపార వైఫల్యం ఎదురైన రాయిస్ ఎప్పుడు తన ప్రయాణాలను తగ్గించుకోలేదు. ఒక సాధారణ ఫ్రెంచ్ కారు లోపాలను సరిదిద్దాలని ఆయన కోరిక ప్రపంచంలోని అత్యుత్తమైన రోల్స్ రాయిస్ కార్ సృష్టికి దారి తీసింది. మన గత నేపథ్యం లేదా కష్టాలు ఏమైనప్పటికీ పట్టుదలతో కూడిన శ్రమ మరియు ఉత్తమమైన నాణ్యతపై దృష్టి పెడితే అద్భుతమైన విజయానికి సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దినకర టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం.